మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు బ్రహ్మాండమైనటువంటి పనులు జరిగిపోతూ ఉంటాయి. మిథున రాశి వారికి మనకి ఆహ్, కేతువు సింహరాశిలో ఉండడం ద్వారా అనేకమైనటువంటి ఫారిన్ ట్రిప్పులు మీరు వెళ్తారు. అలాగే ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్‌ల్లో కూడా మీరు చక్కగా సాధిస్తారు. ఫారిన్ వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు విద్యార్థులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి అవకాశాలు చాలా చక్కగా దొరుకుతాయి. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్‌గా ఎదుగుతారు. కెమెరాలు, టెక్నీషియన్స్, అలాగే ఈ యొక్క ఫిల్మ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రొడక్షన్ వింగ్ అందరూ కూడా సంపాదించడం జరుగుతుంది. చేపల రొయ్యల చెరువులు, అలాగే ఈ పౌల్ట్రీ ఫారమ్స్, హ్యాచరీస్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరగడం అనేటటువంటిది మీకు అర్థమవుతూ ఉంటుంది. రైతులు వ్యవసాయం చాలా చక్కగా చేస్తారు. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేక కమర్షియల్ క్రాప్స్ రైతు పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఫిబ్రవరి 1 వరకు వివాహం కలగకుండా ఈ యొక్క శుక్ర మూఢమి అనేటటువంటిది ఆపుతుంది. అయితే ఆ తర్వాత మీకు తెలిసిన చోట వివాహాలు అనేటటువంటివి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వివాహాలు అనేటటువంటివి జరగడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళ ద్వారా వస్తాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క పబ్స్, రెస్టారెంట్స్, లిక్విడ్స్ ఇలాంటి బిజినెస్ల వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సూపర్ హిట్గా సంపాదిస్తారు. ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్లు, డాక్టర్లు, యాక్టర్లు, ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు లే ఆఫ్ల వల్ల ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనము బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వృత్తులు వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా అధికంగా కనబడుతుంది. అలాగే మృష్టాన్న భోజనము, తర్వాత ఈ యొక్క బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదవాలి, కేతువుకి కిలోంపావు నల్ల ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా ధూమావతి అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం ద్వారా అద్భుతాలు సాధిస్తారు. శుభమస్తు.